ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్? యవ్వనంలో కొన్ని ఇంపార్టెంట్, ముసలిగైనాక కట్టి ఇంపార్టెంట్, మరణించే ముందు ఏది ఇంపార్టెంట్ కాదు. కానీ నీకు ఒక దాని పట్ల వ్యామోహం ఉందనుకో, అక్కడ సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఏ వ్యామోహం లేకుండా అన్నిటిని ఉపయోగిస్తున్నావో అతని మరణం చాలా బాగుంటుంది. అసలు గులకరాయి హఠాత్తుగా డిసెప్టర్ అయిపోయింది, ప్రతి గులకరాయి ₹1,00,00,000 సేల్ అవుతుంది. ఇంకా చూసుకో, ఇంకా ఏమున్నా లేకపోయినా ప్రశాంతంగా ఉంటే ఇంపార్టెంట్. అది అన్నిటికన్నా ఇంపార్టెంట్. అసలు మొత్తం సారాంశమే అది. వచ్చేది రాని పోయేది పోని అయినా హాయిగా వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్? అక్కడ పెన్ తీసుకో. చూసినావా, రాయాలంటే పెన్ ఇంపార్టెంట్. చూసినావా, రాయాలంటే పెన్ ఇంపార్టెంట్. అట్లా ఓకే. మనిషి ఓ మనిషి. సో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి మూలానికి సంబంధించినవి. ఏది ఇంపార్టెంట్ కాదు, అన్నీ ఇంపార్టెంట్. ఓకే. ఈ రెండిటి నిర్ణయించేది నీ సందర్భమే, అంతే. మరణించే ముందు ఏది ఇంపార్టెంట్ కాదు. జీవించున్నప్పుడు సందర్భాన్ని బట్టి దేని ఇంపార్టెన్స్ దానికి ఉందని గుర్తించు తప్ప, ఆ సందర్భానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఉండాలి కానీ నువ్వు దానికి ఇచ్చే వాల్యూ కాదు. నా ఎమోషన్తో సంబంధం లేకుండా. ఇప్పుడు నా కాల్లో ముళ్ళు దిగింది, గుండు పిన్ ఇంపార్టెంట్, సూది ఇంపార్టెంట్. హఠాత్తుగా రోడ్డు మీద కార్ ఆగిపోయింది, దాన్ని దుబ్బే నలుగురు ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్? ఎండాకాలం గాలి ఇంపార్టెంట్. అదే ఒక ప్రకృతి ప్రేమికుడికి అంటే పిట్టలు బతికుండడం ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా చెప్పడానికి లేదు, నీ సందర్భం చెప్తుంది. ఇట్లా ఇంపార్టెన్స్ అన్నది సందర్భానికే ఉంది తప్ప నీకు వ్యక్తిగత వ్యామోహం లేదని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు రగ్గు మీద ఏ వ్యామోహం లేదు, నాకు ఫ్యాన్ మీద ఏ వ్యామోహం లేదు. ఉక్కపోస్తుంది కనుక ఫ్యాన్ ఉంది అంతే. కానీ నీకు ఒక దాని పట్ల వ్యామోహం ఉందనుకో, అక్కడ సఫరింగ్ స్టార్ట్ అవుతుంది. నా సూదే తీసుకురండి, ఏ సూది పడితే ఆ సూది నేను పెట్టుకోను, కథం కాలు కొట్టేయాల్సిన అవసరం వచ్చేస్తుంది. సమ్మర్ ఉంది, అందుకే చాలా విషయాలు మనిషి లిబరల్గా ఉంటున్నాడు. మొన్న నా బట్టలు నేనే వేసుకుంటా, అక్కడ లిబరల్ లేడు. అసలు నేను ఎవరితో పడితే వాళ్ళు కూర్చోను. కానీ కథలు చెప్తారు. బస్సులో కూర్చున్నప్పుడు లిబరల్ వచ్చేస్తుంది, ఎవరన్నా పక్కన కూర్చోవచ్చు. అట్లాగే ఎవరిని ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు వేసైనా వాడు అనుభవిస్తాడు. అక్కడ నాది అని తీసుకొస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దమా ఖరాబ్ అవుతుంది. కానీ ఎక్కడెక్కడ నీకు సాధ్యం కాదు అక్కడ నాది తీసేస్తున్నాడు. ఎక్కడెక్కడ నీకు సాధ్యమవుతుందో అక్కడ నాది అనే దాన్ని వాడు తెచ్చుకుని వాడు కాస్త ఈగోయిస్టిక్గా మారుతున్నాడు. అందుకని కన్వీనియంట్ చూడ్డానికి ఒక యోగి ఏసీని అనుభవిస్తున్నాడు, ఫ్యాన్ అనుభవిస్తున్నాడు. ఒక మామూలు భోగి కూడా ఫ్యాన్ అనుభవిస్తున్నాడు. కానీ సైద్ధాంతికమైన తేడా ఒక్కటే, అతనికి ఫ్యాన్ పట్ల ఏ మమకారం లేదు. ఇది తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు ఏమీ వద్దు, కానీ నేను అనుభవిస్తున్న సందర్భాలకు ఏవో కావాలి అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సింపుల్గా ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ రెండింటికి అతీతంగా నీవు ఉన్నావు. సో ఎప్పుడైతే ఏ వ్యామోహం లేకుండా అన్నిటిని ఉపయోగిస్తున్నావో అతని మరణం చాలా బాగుంటుంది. అతని ఇంతకుముందు లైన్ ఏమన్నారు, అతని మరణం బాగుంటుంది. అంటే నువ్వు జీవన్ముక్తి అంటే అదే, సందర్భానికి సందర్భం తప్ప నీకేమీ లేదు అస్సలు. అచ్చా, ఓకే. ప్రశ్నలే లేవా? అదే నాకు అక్కడ ఆగిపోయినా. అతని మరణం బాగుంటుంది అనేసరికి నేను అక్కడ స్టక్ అయిపోయింది. నాకు నేను క్వశ్చన్ అడిగినప్పుడే ఎక్స్పెక్టేషన్ ఎట్లుంటుంది అంటే ఒక ఆన్సర్ వస్తుంది అని ఎక్స్పెక్టేషన్తో అడుగుతాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇప్పుడు నేను చెప్పింది ఏ పుస్తకంలో లేనిది, పూర్తి నా జీవితం అది. అదే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని చెప్తారని అనుకుంటారు. కానీ లాస్ట్ టైం మీరు మనం వీడియో చేయకముందు మనం కార్లో పోయేటప్పుడు ఒకసారి అన్నారు, వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అంటే ఏది ఇంపార్టెంట్ కాదు అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అంటే సందర్భాన్ని బట్టి అది ఇంపార్టెంట్ ఉంటుంది, అంతే తప్ప ఏది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఫోన్కి ఛార్జర్ ఇంపార్టెంట్, ఛార్జింగ్కి కరెంట్ ఇంపార్టెంట్. అవసరమే ఇంపార్టెన్స్ కూడా అవుతుంది. అంటే అది దాని స్కేర్సిటీ ఉన్నప్పుడు ఇట్ గెట్స్ సమ్ ఇంపార్టెన్స్ అన్నట్టు. ఇప్పుడు అన్ని చోట్ల అందుబాటులో ఉంది, గాలి ఇంపార్టెంట్ అనిపించదు నీకు. గాలి స్కేర్సిటీ అయితే తగ్గుతున్న కొద్దీ దాని యొక్క అవైలబిలిటీ, ఆక్సిజన్ లేదు అన్న దాని ఇంపార్టెన్స్ పెరుగుతుంటుంది. అప్పుడు నీళ్ళ ఇంపార్టెన్స్ పెరుగుతుంది, నీళ్ళు అందుబాటులో లేకపోతే. ఒక అమ్మాయి ఇంపార్టెంట్ అని చెప్పడానికి కారణం అందుబాటులో లేకపోవడం. ఏదేది పుష్కలంగా అందుబాటులో ఉన్నాయో దానికి ఏ ఇంపార్టెన్స్ ఇస్తలేము మనం. గులకరాళ్ళు ఇంపార్టెంట్ లైఫ్కి కాదు. అయిపోయి
అట్లా కాకుండా అసలు గులకరాయి హఠాత్తుగా డిసెప్టర్ అయిపోయింది, ప్రతి గులకరాయి ₹1,00,00,000 సేల్ అవుతుందా, ఇంకా చూసుకో. ఇంకా అట్లా కాకుండా గులకరాయి ఇంటికి అతికిస్తే ఇంటికి మంచిది, లేదా ఈ తరహా గులకరాయి ఇంటికి అతికిస్తే మంచిదంటే దానికి ఎక్కడైనా ఇంపార్టెన్స్ వస్తుంది. అవును. అట్లా. సో ఎగ్జిస్టెన్షియల్లో దేని ఉపయోగం దానికి ఉంది, ఆవశ్యకత ఏమీ లేదు. మనిషి ఒక్కడే ఈ సమాజంలో ఉన్నందుకు, మనసు ఉన్నందుకు ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే వాడి ఎగ్జిస్టెన్స్ వేరే వాళ్ళ మీద ఆధారపడడంతో ఈ ప్రాధాన్యత అప్రాధాన్యత అంశాలన్నీ వచ్చినాయి చర్చలోకి. నిజంగా జ్ఞానికి ఏంటంటే ఎవరితో ఉంటే వాళ్ళకి ఎట్లా భ్రమ కలుగజేస్తాడంటే కావాలని చేయడు. అతను పరిపూర్ణంగా ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి ఇతను నన్ను ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు, ఇతను నాకు ప్రత్యేకంగా వాల్యూ ఇస్తున్నాడు అన్న ఒక భావన కలుగుతుంది. అట్లాంటిది ఏమి లేదు యాక్చువల్లీ. ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నావో అది అందుబాటులో ఉండడం ఇంకా ఇంపార్టెంట్. ప్రాబబ్లీ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు నీకేది ఇంపార్టెంట్? ఇప్పుడైతే ఏది ఇంపార్టెంట్ కాదు. అందుకే సందర్భం ఏం లేదు కాబట్టి నేను చెప్పలేదు. సందర్భం నిర్ణయిస్తుంది అంతే. యవ్వనంలో కొన్ని ఇంపార్టెంట్, ముసలిగైనాక కట్టి ఇంపార్టెంట్, ఏమున్నా లేకపోయినా ప్రశాంతంగా ఉంటే ఇంపార్టెంట్. అది అన్నిటికన్నా అసలు మొత్తం సారాంశమే అది. అది ప్రశాంతత పోగొట్టుకోకుండా చూసుకోవడం అనేది అత్యంత ఇంపార్టెంట్. ఎక్కడికైనా పలానా ప్లేస్కి వెళ్తే నా హ్యాపీనెస్ని కోల్పోతానంటే వెళ్ళడం మంచిది కదా, వెళ్ళకూడదు అసలు. కానీ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలి దానికి దీనికి ఏం సంబంధం అని. అట్లా వాళ్ళు అలా ఉన్నా సరే మనం ఎందుకు ఉండలేము ఇలాగా. అవును అని మనం కూడా అనుకోవచ్చు. అవును, అంటే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే అక్కడ పోతే మన హ్యాపీనెస్ పోతుందంటే ఏది కాదు అసలు యాక్చువల్లీ. ఎట్లా అయితే కొన్నిసార్లు ఇక తెలిసి పోకుండా ఉంటే మంచిది. అట్లా కొన్ని ఉంటాయి కదా, ఏవి ఒక పిల్లికి ఎలుకకు ఒక ఉంటుంది, ఒక వైరుధ్యం, వైరం ఉంటుంది. అది పోకపోవడం మంచిది. అయిపోయిందా టాపిక్? అయిపోయింది. అప్పుడే నువ్వు చెప్పవా ఏది ఇంపార్టెంట్ అంటే కంక్లూజన్, ఫలశ్రుతి. కంక్లూజన్ సందర్భాన్ని బట్టి ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. ఇది ఇంపార్టెంట్ పర్టికులర్గా ఉండదు లైఫ్లో. రెండోది నీకు ఇంపార్టెన్స్ ఏమి ఉండదు, వ్యక్తిగతంగా ఇంపార్టెన్స్ అనేది ఉండదు. సందర్భానికి ఏది ఇంపార్టెంటో అది తీసుకోవాలి, అంటే మన ఎమోషన్ పక్కన పెట్టి. అంతే. నేను ఇప్పుడు అన్నతోటి పరిచయం వల్ల నేను మొన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంట్లో మాట్లాడేటప్పుడు మాటికి పదం వాడుతున్నా. అదంటే అందరూ కామగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటాడు. ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటేనే నీకు ఉన్నట్టు. ఎగ్జామ్ జూలై సినిమాలు ఉన్నట్టు క్లాస్ రూమ్లో ఎవడైనా ఆన్సర్ చెప్తాడు, ఎగ్జామ్లో రాస్తేనే టాపర్ అవుతాడు. అట్లా అంతే. అట్లా నీకు ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ప్రశాంతత కోసం ప్రయత్నించడమే ఇంపార్టెంట్. బాయ్.